హాయ్ ఫ్రెండ్స్ లాస్ట్ వీడియో మనం కోయి గెలాక్సీ బ్రీడ్ అవ్వలేదన్నాం కదా. అది మళ్ళీ ఒక 15 days తర్వాత ట్రై చేసాము. అది బ్రీడ్ అయ్యింది. అది ఎలా ఉందో చూద్దాం పదండి. ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ మన కోయి గెలాక్సీ పిల్లలు ఇందులో ఉన్నాయి చూడండి. ఇది ఒక 50 వరకు ఉంటాయి ఫ్రెండ్స్. ఇది మన దీనికోసం తెచ్చిన ఫీమేల్ చనిపోయింది ఫ్రెండ్స్. దాని స్థానంలో మనం పాత ఫీమేల్ ఒక దాన్ని వేసి బ్రీడ్ చేసాము. దానికి ఎగ్ కౌంటింగ్ తక్కువ ఉన్నట్టుంది. అందువల్ల చాలా తక్కువగానే ఫీమేల్స్ ఉన్నాయి. మనం దీంట్లోంచి అడల్ట్ని తీసేస్తాం, పెద్ద ఫిష్ని తీసేస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఈ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనం దీనికి వెనిగర్ ఈల్స్ మన దగ్గర క్వాంటిటీ చాలా తక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. అందువల్ల దీనికి నేను మైక్రోవామ్స్ ఫీడ్ చేస్తున్నాను. మైక్రోవామ్స్ ఎలా ఉంటాయి, అది ఎలా కల్చర్ చేయాలనేది కూడా మనం నెక్స్ట్ వీడియోలో ఫుల్ వీడియోని చూద్దాం ఫ్రెండ్స్. ఈ మైక్రోవామ్స్ చాలా యూస్ఫుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్. వెనిగర్ ఈల్ స్థానంలో మనం దీన్ని ఒక 10 days దాకా మనం దీన్ని ఇవ్వచ్చు. చూడండి పిల్లలు మీకు కనబడుతుందో లేదో తెలియటం లేదు, ఒక 50 పిల్లల దాకా ఇందులో ఉన్నాయి. ఇదే మైక్రోవామ్స్ ఫ్రెండ్స్. మైక్రోవామ్ కల్చర్ నేను స్టార్టర్ కల్చర్ కొని దీన్ని స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. మైక్రోవామ్ కల్చర్ చాలా బాగున్నాయి. కాకపోతే ఇది వచ్చేసి మనం కంటిన్యూ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి వెనిగర్ ఈల్స్ కంటే కూడా ఒక 10 days దాకా ఫీడ్ చేసుకోవచ్చు. కానీ ప్రోటీన్ కంటెంట్ తక్కువ ఉంటుంది. మనం ఒక 10 days ఫీడ్ చేసి నెక్స్ట్ స్టెప్ మనం ఆర్టిమియా బ్రైన్ షింప్ బేబీ బ్రైన్ షింప్కి వెళ్ళిపోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. వీటిలో వచ్చేసి మనం దానికి ముందు బ్యాచ్ ఉంది కదా, వాటికి నేను ఆర్టిమియా బ్రైన్ షిప్ బేబీ బ్రైన్ షిప్ ఇస్తున్నాను. కాకపోతే మీకు మైక్రోవామ్స్ విజిబుల్గా చూపించడానికి ఇందులో పోస్తున్నాను ఫ్రెండ్స్. చాలా యూస్ఫుల్గా ఉంది. ఈ మైక్రోవామ్స్ వేసిన ఒక 12 hours దాకా బతికే ఉంటుంది. అది తినడానికి కన్వీనియంట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్ చూడండి, ఇదే మన అంత ముందు బ్యాచ్ కొంచెం ఎదిగింది బాగా. ఇప్పుడు ఇది ఆర్టిమియా బాగా తింటున్నాయి ఫ్రెండ్స్. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.